అది శివ ఇట్రా ఒకసారి ఏమైంది? మా తాత చేనికి ఇంటికి తిరగడానికి మోకాలు నొప్పులు వస్తున్నాయి. మా తాతకు మోటార్ ఆన్ చేయడానికి బంద్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్తాను. అరే దీనికి అదా తమ్మ అంతగానం దిగాలవుతున్నావు. ఏం లేదు, నేను చూపెడతా. ఇప్పుడు మనము కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ అని పెట్టించినాం మనం. అది ఎట్లా అంటే మనం ఏడికి వెళ్ళైనా మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మీ తాత ఇంటికాడ వండుకున్నాడు అనుకో, పండుకొని సెల్ వస్తుందా అయిపోయా. దాన్ని నేను చూపెడతా ఇప్పుడు నీకు ఎట్లను. మన మోటార్కి అక్కడ పెట్టినాం కదా మొబైల్ స్టార్టర్ కిసాన్ మిత్రది. ఇప్పుడు దాన్ని నేను ఫోన్ చేస్తా. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమైతుంది తెలుసా, చాలా అవుతుంది, చాలా అయిందని చెప్తుంది. ఇప్పుడు నేను చాలా చేస్తానా ఎట్లను రింగ్ అవుతాను చూడు. అదే లేపింది. ఇక్కడ ఆన్ అయిందని చెప్తే మనకి అక్కడ మోటార్ కూడా చాలా అవుతుంది. ఇది బాగుంది కదా, ఇది మళ్ళీ ఆఫ్ చేసేట్లనే. ఇంతకుముందు మనం చాలా చేసినాం కదా అమ్మ. ఇప్పుడు మళ్ళీ మనం ఫోన్ చేసాం అనుకో అదే బంద్ అవుతుంది. అదే బంద్ అయినట్టు చెప్తుంది. మీ తాతకేం ఫిగర్ ఉండదు ఇక చూడు. కాల్ ద్వారా మీ మోటార్ ఆఫ్ చేయబడింది. కాల్ ద్వారా మీ మోటార్ ఆఫ్ చేయబడింది. అంతే. మా తాత చిన్న ఫోన్ కదా, నా పెద్ద ఫోన్ కాదు నీ లెక్క. ఎట్లా మా తాత కావాలా అమ్మా? చిన్న ఫోన్ పెద్ద ఫోన్ ఏమి ఉండదు. మనది ఎట్లా అంటే చిన్న మన డబ్బా ఫోన్లు ఉంటాయి కదా నోకియా, దాంట్లోకి కూడా చేసుకోవచ్చు. మనం ఫోన్ చేసాం అనుకో డైరెక్ట్ ఆన్ అయిందని మనకు చెప్పనే పట్టాయి. అది వినబడుతుంది తాతకు మంచిగా. చెవులైతే పని చేస్తానే కదా తాతకు. అయిపోయా మంచిగా ఉందా? మేము తీసుకున్నా, నువ్వు తీసుకున్నావు కదా, మాకు చెప్పానా? ఏం లేదు అమ్మా, మీద ఒక నెంబర్ చూపెడతాను చూడు. ఆ నెంబర్ ఫోన్ చేసాం అనుకో ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాను వాళ్ళు. సరేనా? ఆ నెంబర్ ఫోన్ చేసి తీసుకు. మా నాన్నకు ఫోన్ చేసి మా నాన్నకి చెప్పి ఆర్డర్ పెట్టిస్తా. మీరు కూడా మోటార్ని ఎక్కడి నుండి ఆన్ ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నారా? పెట్టేసుకోండి కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్.